నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయితే కొంతమంది ఇంకా మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల గారికి నమస్కారం పెడుతూ వాళ్ళు బయటికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నామని చెప్తున్న సందర్భం వచ్చిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన కొంతమంది అధికారులు అయితే ఇంకా మీకు నమస్కారం ఇంకా మాకు కాదు అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో 10 మంది ఐఏఎస్లు, 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారని చెప్పేసి, ఐపీఎస్లో ఐఏఎస్ల ఆఫీసర్లు ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నారు? ప్యాకప్ అంటారా? సినిమాల్లో షూటింగ్ అయిపోయింది అనుకో, ప్యాకప్ అంటారు. అవును సార్. ఏ రోజుకి ఆ రోజు ప్యాకప్ చెప్పేస్తారు. సినిమా అయిపోయింది అనుకో, గుమ్మడికాయ కొట్టేస్తారు. గుమ్మడికాయ కొట్టారంటే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది, రీళ్ళన్నీ చుట్టేసినట్టే. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టారా, జగన్మోహన్ రెడ్డి రీళ్ళన్నీ చుట్టేశాడా, ఓడిపోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం లేదు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అనే దీంట్లో ఇవాళ జగన్ సీఎం కాగానే ఎవరైతే గద్దల్లాగా ఎగిరొచ్చి ఇక్కడ వాలారో ఆ పెట్టలన్నీ ఇప్పుడు మళ్ళా ఎగిరిపోతున్నాయి. కేంద్ర సర్వీసుల నుంచి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఇవాళ తట్టాబుట్ట సర్దేస్తున్నారు. అంటే ఏంటి? ప్యాకప్ అన్నమాట. ఎందుకని? మీరు మీ తట్టాబుట్ట మీరు సర్దేసుకున్నారు కాబట్టి మా తట్ట మా బుట్ట మీరు సర్దుకోవద్దా? చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నాడు, వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయాడు, అబ్బాయి చౌదరి కూడా లండన్ వెళ్ళిపోయాడు, ఎవరికి వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు మీరే పాలకులుగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల దగ్గర గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మీరు ఇతర దేశాలకు వెళ్ళిపోతుంటే మేము మాత్రం ఇక్కడ ఎందుకు? మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చి మీ అవినీతి కుంభకోణాల్లో మేము పాపం పంచుకున్నాం. అంటే కొన్నిసార్లు అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా వాటిని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వస్తున్నాయి. మరి వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎక్కడికి వెళ్ళినా వెంటబడుద్ది, పాపం కదా. పాపం వెంటబడి తరుముద్దనమాట. చేసిన పాపం వదలదు, ఎవరిని వదలదు. నేరం కూడా అంతే. ఏది, నువ్వు నేరానికి పాల్పడితే చట్టం చేతులు చాలా పొడవైనవా, కానూన్ కా హాత్ లంబా హై. ఇప్పుడు వీళ్ళు ఎంత దూరం పరిగెత్తినా హాత్ వస్తుంది. ఏది, కానూన్ కా హాత్ లంబా హై. చేతులు చాలా పొడవు, అందుకే పొడవైన చేతులతో ఎక్కడున్నా లాక్కొచ్చుద్ది. అమెరికాలో ఉన్నా లాక్కొచ్చుద్ది, లండన్లో ఉన్నా లాక్కొచ్చుద్ది. కేంద్ర సర్వీసులకు వెళ్ళినా ఈ పాపం వాళ్ళని వదలదనమాట. ఇప్పుడు ఆర్థిక శాఖలో చేసిన మామూలు అవినీతి కాదు, మామూలు అవకతవకలు కాదనమాట. 12 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ని ముంచేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చారు, కార్పొరేషన్లు పెట్టేశారు. ఏది, అప్పుల కోసమే కార్పొరేషన్లు పెట్టారనమాట. అక్కడ కట్టింది లేదు, పెట్టింది లేదు. పల్నాడు కరువు నివారణ సమితి, దాని పేరు మీద అప్పులు. రాయలసీమ కరువు నివారణ సమితి, దాని పేరు మీద అప్పులు. అంటే ఎలా వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారు, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఎలా అధిగమించి అప్పులు తెచ్చారు. ఇవాళ బడ్జెట్ అప్పులు వేరు, బడ్జెటేతర అప్పులు వేరు. చూపింది ఒకటి, చేసింది ఒకటి. తెచ్చిన అప్పులు ఏమైనా సద్వినియోగం చేశారా? లేదు. తెచ్చిన అప్పులన్నీ కూడా పంచిపెట్టారు, పంచుకు తిన్నారు. ఇప్పుడు వీటన్నిటికీ ఎవరు బలవుతారు? ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, లేకపోతే సత్యనారాయణ, లేకపోతే చిరంజీవి చౌదరి. వీళ్ళ ముగ్గురు ఇవాళ బలయ్యే పరిస్థితి అన్నమాట. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, అసలు రావత్ గారేమో నన్ను తెలంగాణ పంపించేయండి అని సంవత్సరం క్రితమే పెట్టుకున్నాడు. తెలంగాణ క్యాడరు, నేను తెలంగాణకి వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఏంటంటే ఇంతవరకు ఇవ్వలేదు, 1 year నుంచి ఉంది. ఇప్పుడు సత్యనారాయణ ఇవాళ చాలా దీంట్లో పడ్డాడు, చిక్కుల్లో. ఆయనే వీటన్నిటికీ కూడా ఎక్కడెక్కడ అప్పులు తేవాలి, ఏ విధంగా నిబంధనలు ఎలా ఉల్లంఘించాలి, ఇవన్నీ కూడా తీసుకున్న దీంట్లో ఇప్పుడు సత్యనారాయణ మెడకి చుట్టుకునే అవకాశం ఉందన్నమాట. పాలకులు చేసిన తప్పులకు అధికారులు ఎలా బలవుతారో, గతంలో వాళ్ళకి గుణపాఠాలు కళ్ళ ముందు కనపడుతున్నా తప్పులు చేశారు.
శ్రీలక్ష్మి కళ్ళ ముందు ఉంది, బీపీ ఆచార్య ఉన్నాడు, విడి రాజగోపాల్ ఉన్నాడు, జైళ్ళకి వెళ్ళారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికీ కూడా. అయినా వీళ్ళు తప్పు చేశారంటే అర్థం ఏంటి? స్వయంకృత అపరాధమే కదా. అంటే మాకేంటిలే, మమ్మల్ని చూసుకునే వాళ్ళు మాకు ఉన్నారనే ధైర్యం అనుకోవచ్చా? బరి తెగింపు. బరి తెగిస్తే ఏమవుతుంది? బడిత పూజ ఉంటుంది అనమాట. చట్టం తీసుకుంటుంది బడితని చేతుల్లోకి. ఇప్పుడు ఏంటి? ఎక్సైజ్ శాఖ, బెవరేజెస్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు. దాంట్లో అంతా నగదే చెల్లించాలా? ఎప్పటిదాకా నగదు? పోలింగ్ డేట్ దాకానే నగదు. పోలింగ్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ అంట. ఈ ఆన్లైన్ ఇంతకుముందు ఎందుకు తీసుకోవాలా మద్యం షాపుల్లో? అంటే ఆ నగదంతా ఏమైంది? ఆ నగదు బస్తాలు బస్తాలు ఓట్లు కొన్నారా? వీటన్నిటిపైన ఎంక్వైరీ జరిగితే 40,000 కోట్ల స్కామ్ అంట. చీప్ లిక్కర్. 40% మంది లివర్ దెబ్బతిందని పురంధేశ్వరే ఎంక్వైరీకి కోరితే సిబిఐ ఎంక్వైరీ సుప్రీంకోర్టుకు పంపిస్తే వాసుదేవరెడ్డి బలయ్యాడు. వాసుదేవరెడ్డిని వాళ్ళు తప్పించారు. ఈసీ వేట్ వేసింది కదా. ఇప్పుడు ఆ వాసుదేవరెడ్డి మళ్ళా కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయినా వదులుద్దా? ఈ నేరం వదులుతుందా? మైనింగ్ ఇంకొక ఆయన ఎవరు? మైనింగ్ శాఖ వెంకటరెడ్డి. అబ్బో, అసలు ఆయన కథలుగా చెప్పొచ్చు. ఆయన అయితే అసలు ఆయన ఏంటి? ఆయన బిడ్డను వైసీపీ నాయకుడికే వియ్యంకుడంట. ఇక వాళ్ళది ఏంటి? వియ్యంకుల బంధం అన్నమాట. వైసీపీ మైనింగ్ కార్పొరేషన్ తుడిచిపెట్టారు. ఏది? మైనింగ్ కార్పొరేషన్. పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్, ఒక్కొక్కడికి 75,000 జీతం, 1,00,000 జీతం ఇచ్చి ఆ చిత్తూరు జిల్లా వాళ్ళందరినీ ఉద్యోగస్తులుగా చూపించి ఖజానా అంతా ఖాళీ చేయించారు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు అసలు కామధేను అన్నమాట. ఎందుకంటే ఖనిజ సంపదకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. లైమ్ స్టోన్, లేటరైట్, బాక్సైట్, గ్రానైట్, ముగ్గురాయి, అసలు లేని ఖనిజం లేదు ఇక్కడ. అంత గొప్ప ఖనిజ సంపదని వీళ్ళు ఏం చేశారు? తుడిచిపెట్టేశారు. మైనింగ్ కార్పొరేషన్ ద్వారా అది 40,000 కోట్ల ఇసుక స్కామ్ నీకు తెలుసు. సుప్రీంకోర్టు నిన్న కూడా తిట్టింది కదా జిల్లా కలెక్టర్లందరినీ కూడా. తమిళనాడులో 5 కలెక్టర్లు బలయ్యారు ఇసుక స్కామ్ వల్ల. ఇక్కడ కూడా కలెక్టర్లంతా రేపొద్దున సుప్రీంకోర్టు బలయ్యే రోజు త్వరలోనే ఉందన్నమాట. ఇసుకల్లో నువ్వు ప్రొక్లైనర్స్ వాడకూడదు, యంత్రాలు వాడకూడదు, ఇన్ని మీటర్ల కన్నా ఎక్కువ తవ్వకూడదు, 3 మీటర్ల కన్నా కూడా. మొత్తం తవ్వేశారు. ఎక్కడ చూసినా పతులు. నిన్న సూర్యలంక బీచ్లో 4 చనిపోయారంట. ఈతకని వెళ్ళి అక్కడ వాగులో అక్కడ పతులు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? అక్కడ ఎమ్మెల్యే అక్కడ తవ్వేశాడు ఇసుక. ఆ పతుల్లో పడి చనిపోయారు. ఎంతమంది చనిపోయారు ఈ 5 ఏళ్లలో వీళ్ళు తవ్వినటువంటి ఇసుక గోతుల్లో పడి? వీళ్ళు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు, పర్యావరణ విధ్వంసం కాదు, జీవన విధ్వంసం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు మరి ఎవరు బలవుతాడు? వెంకటరెడ్డి బలవుతాడు. వెంకటరెడ్డి జగన్ తప్పులకే కదా, అతనే స్వయంకృత అపరాధం కదా. ఇక అతను వీయకు కూడా అతను కాపాడాలన్నమాట. సరే, ఆయన జైలుకు పోయినా ఆయన బిడ్డ బ్రహ్మాండంగా కోటీశ్వర్ల ఇంట్లో జరిగింది, అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళే కాదు, ప్రతి శాఖలో ఇదే జరిగింది. విద్యుత్ శాఖలో ఆయన ఎవరో ఒక పెద్ద ముఖ్య అధికారి అంట, విశాఖపట్నంలో 42 ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడంట. రేపొద్దున ఎంక్వైరీ. జవహర్ రెడ్డి మీదే ఆరోపణలు వస్తున్నాయి కదా. సిఎస్ జవహర్ రెడ్డి కొడుకు పైన తీవ్ర ఆరోపణలు. 800 ఎకరాలు అసైన్డ్ భూములు మరి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు బినామీ పేర్ల మీద. ఆనందపురం, పద్మనాభం, ఆ పూసపాటి రేగ, ఆ డెంకాడ. విశాఖపట్నం జిల్లాలో 3 మండలాలు, విజయనగరం జిల్లాలో 2 మండలాలు, భోగాపురం చుట్టూత. మరి బలవక తప్పదు కదా. రేపొద్దున ప్రభుత్వం మారితే, ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఇవన్నీ కూడా విచారణలకు ఆదేశిస్తారు. దీని మీద ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తారు ఎంక్వైరీకి. మనం చూసాం తెలంగాణలో ధరణి పోర్టల్లో జరిగిన అవినీతి మీద రేవంత్ రెడ్డి అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాడు. ఎవరో రిటైర్డ్ జడ్జిది వరుస పెట్టి వచ్చింది. అక్కడ సిఎస్ ఎవరైనా సోమేష్ కుమార్ 26 ఎకరాలు బయటకు వచ్చింది. ఇంకో సీనియర్ ఐఏఎస్ 56 ఎకరాలు బయటకు వచ్చింది. అసలు వాడిని ఒకరిని పట్టుకున్నారు, ఎవరు? GHMC సర్వేయర్ని. వాడు 1000 కోట్ల అవినీతి అంట.
ప్రభుత్వం మారితే ఆంధ్రప్రదేశ్లో ఈ అధికారుల అవినీతి బాబూస్ అంటారు వీళ్ళని వీళ్ళందరి యొక్క ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారో వీళ్ళందరి అవినీతి రేపొద్దున ప్రజల కళ్ళ ముందు ఉంటుంది. వీళ్ళు జైళ్లలో ఊసల వెనక ఉండాల్సిన రోజు వస్తుందన్నమాట. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.